ఇదేంటి 2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీజేపీ హెల్ప్ చేసిందంటున్నారు? వీళ్ళకు బుర్రలు పనిచేయట్లేదా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసి మా విశ్లేషణ తప్పేమో మీరే చెప్పండి. ఈ రోజు ప్రకటించిన ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రకటించిన ఫలితాల్లో అస్సాం రాష్ట్రంలో మూడోసారి వరుసగా అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ పుదుచ్చేరిలో గెలిచింది. కానీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బొక్కబొర్లా పడింది. తమిళనాడులో బలమైన ఏఐడిఎంకేతో పొత్తులో ఉండి కూడా కేవలం ఒక్క ఊటీ మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అయితే దేశంలో అతి కీలకమైన రాష్ట్రాల్లో ఒక్కటైన బెంగాల్ రాష్ట్రంలో 45% ఓట్ షేరుతో 207 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. మరి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 2027లో బీజేపీ టార్గెట్ పంజాబ్, 2028లో బీజేపీ టార్గెట్ కర్ణాటక, తెలంగాణ. ఇక్కడ పంజాబ్, కర్ణాటక గురించి కాసేపు పక్కన పెట్టి తెలంగాణ గురించే మాట్లాడుకుందాం. అక్కడ కమల్నాథులు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చర్చించుకుందాం. తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం 8 సీట్లకే పరిమితమైన బెంగాల్ తరహా పోరాటంతో మిషన్ తెలంగాణను సాధించాలని మోదీ, షా ద్వయం పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మరి ఈ భారీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? తెలంగాణలో కమలం కోట కట్టడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మోదీ, షా వ్యూహంతో పాటు అంతకంటే ముందు తెలంగాణలో బీజేపీకి ఉన్న పట్టేంటో కూడా అర్థం చేసుకోవాలి. 1980లో అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ లాంటి అగ్రనేతలు బీజేపీని స్థాపించారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. బీజేపీ కూడా 543 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఆ ఎలక్షన్లో ఆ పార్టీ గెలిచిన సీట్లు 2 అంటే 2. వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్లు కూడా ఓడిపోయారు. మరి అలాంటి టైంలో బీజేపీ గెలుచుకున్న 2 సీట్లలో ఒకటి తెలంగాణ నుంచి ఉంది. గుజరాత్ నుంచి 1 సీటు గెలుచుకున్న పార్టీ ఉమ్మడి ఏపీలోని హన్మకొండలోనూ విక్టరీ కొట్టింది. చందుపట్ల జంగారెడ్డి బీజేపీ ఎంపీగా గెలిచి లోక్సభలో గళం వినిపించిన రోజులవి. అంటే బీజేపీకి ఇక్కడ సంస్థాగతంగా పునాదులు నాడే ఏర్పడ్డాయి. అయితే కారణాలేమైనా ఆ అవకాశాన్ని సానుకూలంగా మార్చుకోవడంలో విఫలమై తెలంగాణలో 3వ స్థానానికి పరిమితమైంది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కేంద్రంలో అధికారంలో ఉండడంతో తెలంగాణపై దృష్టి పెట్టి నెమ్మదిగా ఎదుగుతూ వచ్చింది. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ మరింత క్రియాశీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 2020లో బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక చాలా సందర్భాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిందనే చెప్పాలి. 2020లో దుబ్బాక, 2021లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పుడు తెలంగాణ పబ్లిక్ కాంగ్రెస్ ని 3వ ప్రత్యామ్నాయంగా భావించారు. బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రతో, దూకుడు రాజకీయంతో బీజేపీ క్యాడర్లో మొమెంటం తీసుకువచ్చారు. బండి తన ప్రతిఘటన రాజకీయాలతో పలు సందర్భాల్లో అరెస్ట్ అయ్యారు. తన సీనియర్స్ అనుసరించిన డిప్లొమాటిక్ రాజకీయాలకు భిన్నంగా ఒక స్ట్రీట్ ఫైటర్గా పోరాటాన్ని ప్రత్యక్షంగా కేసీఆర్ ఇంటి గుమ్మం వద్దకు తీసుకువెళ్లారు బండి. ఈ పోరాటంలో ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారు. ఆ దశలో 2023 ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించే దిశగా పరిస్థితులు ఏర్పడ్డాయి. 2022 మధ్యలో చేసిన కొన్ని సాధారణ సర్వేలైతే ఒకవైపు కాంగ్రెస్ పుంజుకోవడం, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడ్డంతో 3 పార్టీలకు చెరో 40 సీట్లు వచ్చి హంగు అసెంబ్లీ ఏర్పడుతుందని రిపోర్టులు వచ్చాయి. హంగు అసెంబ్లీ వస్తే ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ దశలో కేంద్ర బీజేపీ నాయకత్వం నిర్ణయం అటు తెలంగాణ బీజేపీ వ్యవస్థకే కాదు, ఒక సాధారణ ఓటరుకు కూడా షాక్ ఇచ్చింది. అది జూలై 2023లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో జి కిషన్ రెడ్డిని నియమించడం. 2014-16 మధ్య కాలంలో కిషన్ రెడ్డినే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ చర్యతో బీజేపీ అప్పటి వరకు తాను సాధించుకున్న ఓట్లు తెచ్చిపెట్టే పొలిటికల్ అడ్వాంటేజెస్ ని కోల్పోయింది. దాదాపు 40 సీట్లు గెలిచే అవకాశముందని బీజేపీ గురించి సర్వేలు చెబితే 2023 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి నిజంగా బలం ఉందా లేదా అనేది 2024లో పార్లమెంట్ ఎన్నికలు చెప్పాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో బీజేపీ 8 సీట్లు గెలిచింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో కావాలనే బోల్తాపడి రేవంత్ రెడ్డికి మార్గం సుగమం చేసిందా? ఇది నేటికి రకరకాల ఊహాగానాలు ఉన్న ఒక నిగూఢ రహస్యమే. కానీ వచ్చే ఎన్నికల్లో ఇలా జరగకూడదని మోదీ, షా తేల్చి చెప్పారట. 2028లో తెలంగాణ సీఎం పీఠంపై బీజేపీ నాయకుడే కూర్చోవాలని దిశానిర్దేశం చేస్తున్నారట. మరి అది సాధ్యమేనా? బీజేపీ తలుచుకుంటే విజయం నేడు దక్కకపోయినా రేపైనా దక్కుతుంది.
ఏ విషయాన్నైనా లాంగ్ రన్ లో ప్లాన్ చేస్తుంది ఆ పార్టీ. బెంగాల్లో మమతను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ 10 ఏళ్ల క్రితమే ప్రారంభించిన వ్యూహం ఇప్పుడు ఫలించింది. 2021లో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కమలదళం ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. తృణమూల్లో కీలక నాయకుడైన సువేందు అధికారి వంటి చరిష్మా ఉన్న నేతను చేర్చుకుని బీజేపీ ఏళ్ల తరబడి వేసిన వ్యూహం ఇప్పుడు బెంగాల్లో పారింది. ఆయన వాక్చాతుర్యం, జనబలమే వెన్నెముకగా నిలిచి ఈ ఎన్నికల్లో పార్టీకి అద్భుత విజయాన్ని అందించాయి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో అధికారం లక్ష్యంగా ఏళ్ల తరబడి పావులు కదుపుతున్న బీజేపీ ఉత్తర తెలంగాణ పట్టుతో ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరిస్తోంది. దీనిలో భాగంగానే మే 10న ప్రధాని మోదీ పర్యటించి 7,500 కోట్ల అభివృద్ధి పనులతో ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఎన్నికలే లక్ష్యంగా మోదీ తన బిజీ షెడ్యూల్లో ఈ పర్యటనను ఖరారు చేసుకున్నారు. సికింద్రాబాద్ సభ ద్వారా లక్షలాది మంది యువతను, మహిళలను సమీకరించి కేడర్లో ఉత్సాహం నింపడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ సభకు జంజీ ఎక్కువగా వచ్చేలా ప్రత్యేక ప్లాన్ చేస్తున్నారు. యువతతో పాటు స్ట్రీట్ వెండర్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా వ్యూహరచన చేస్తోంది బీజేపీ. సభ కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డివిజన్ నుండి 10,000 మందిని తరలించాలి అనేది కమలం పార్టీ టార్గెట్. 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఆ ఏడాది మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో పెద్ద రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మినహా మిగిలిన చోట బీజేపీయే అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ వారికే ఎడ్జ్ ఉంటుందనే టాక్ ఉంది. ఇక కర్ణాటకలో కూడా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు బీజేపీ నాయకులు. మిగిలిందల్లా తెలంగాణ మాత్రమే. ముందు నుంచి బీజేపీకి తెలంగాణ పరీక్ష పెడుతూనే ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా ఈ పరీక్షలో నెగ్గాలనేది మోదీ, షా వ్యూహం. అందుకే ఇప్పటినుంచే గేమ్ స్టార్ట్ చేశారన్నమాట. కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఢీకొట్టి 2028లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఇప్పుడే భారీ ఆపరేషన్కు తెరలేపింది. బెంగాల్లో సువేందు అధికారి తరహాలో తెలంగాణలోని ఒక ప్రధాన పార్టీకి చెందిన మాస్ లీడర్ను తమ వైపు తిప్పుకొని రాష్ట్ర రాజకీయాల్లో అద్భుతాలు చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొన్న మధ్య వీడియోలో కూడా ఆయన పేరు తెగ వైరల్ అయింది. ఆయన్ని క్రౌడ్ పుల్లర్గా భావిస్తోంది. ఆ నాయకుడు ఎవరై ఉంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక 2028 ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అత్యంత కీలకమే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నిస్తాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఈసారి తెలంగాణ ఎన్నికలు ఏమంత ఆషామాషీగా ఉండవనేది మాత్రం ఖాయం. ఈ క్రమంలోనే బీజేపీ మిషన్ తెలంగాణ అనే గేమ్ను కూడా స్టార్ట్ చేసింది. ఇదే టైంలో గత ఎన్నికల్లో చేసినట్టుగా మరోసారి పొరపాటు చేయొద్దని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందట. ఎన్నికలకు చాలా ముందే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మార్చేయనుంది బీజేపీ. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో కొందరు తెలంగాణ బీజేపీ ఎంపీలకు బెర్తులు దొరకచ్చు. ఇప్పుడు కేబినెట్లో ఉన్న కొందరు లీడర్లు పార్టీ బాధ్యతలు తీసుకుని రంగంలోకి దూకొచ్చు. మొత్తానికి ఓ పార్టీ నుంచి మాస్ లీడర్ని బీజేపీలో చేర్చుకోవడం, 2028 ఎన్నికల్లో బలంగా కొట్లాడడం ఆ పార్టీ ముందున్న ప్రధాన టార్గెట్లు. ఇప్పుడు బెంగాల్లో కూడా గెలిచింది కాబట్టి ఆ పార్టీకి తెలంగాణలో విజయం ఏమంత పెద్ద టాస్క్ కాకపోవచ్చు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.